లక్ష్మి, లక్ష్మి. అబ్బా ఏంటండి? ఇల్లు ఏంటి ఇంత ప్రశాంతంగా ఉంది? నీ కొడుకు ఇంట్లో లేడా? ఏంటండి ఎప్పుడు చూసినా వాడి మీద పడతారు? వాడెక్కడో బుద్ధిగా చదువుకుంటున్నాడు అనుకుంటా. లక్ష్మి, అమ్మ అంటే ఏంటో ఈ ఒక్క మాటతో చెప్పావే. నీ అత్యాస గాని వాడు చదువుకోవడం అంటే పాకిస్తాన్ శాంతి ప్రవచనాలు చెప్పినట్టు ఉంటదే. మీరిలాగే మాట్లాడండి, వాడేదో రోజు ఖచ్చితంగా కలెక్టర్ అవుతాడు. లక్ష్మి, ఆశ ఉంటే అంతో ఎంతో దేవుడు కనికరిస్తాడు. అత్యాశ ఉంటే ఆ దేవుడు కూడా దూరంగా వెళ్ళిపోతాడే. రే రే ఆపరా అలియాస్ బంగారాజ్. రే ఆపరా, రే బాబు రే ఆపరా. వచ్చారు గోడ మీద కోతులు. ఏంటనియా కోతులు అంటున్నావు మమ్మల్నేనా? అంత కరెక్ట్గా ఎలా చెప్పావురా? దేన్నైనా ఇట్టే ముందే పసిగట్టాడు. నాకు బాబాయ్కి వెన్నతో పెట్టిన విద్య నాన్నగారు. అసలు విద్య మాత్రం బుర్రకెక్కదే. అనయ్య, నువ్వు నన్ను నా కొడుకుని చాలా సులకనగా చూసేస్తున్నావు. అవునరా, చూస్తాను. ఏం చేస్తారు? వెంటనే పౌరుషం తన్నుకొచ్చి ఇద్దరు పనికొచ్చే పనులు చేస్తారా ఏంటి? అంత పెద్ద కష్టం మేము పడలేములేండే. వదినా, నువ్వు అన్నం పెట్టు. పాపం ఎంతో కష్టపడి చేయవు కదా, నీ కష్టాన్ని మేము వృధా చేయంలే వదినా. ఈ ముద్దపప్పులోకి నెయ్యి వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ముద్దపప్పు ఎందుకే, కాస్త గన్నేరు పప్పు వెయ్యి, చాలా బాగుంటది. నాన్నగారు, మాకు గన్నేరు పప్పు పడదండి, అది మీరే తినేయండి, మేము ముద్దపప్పు తినేస్తాం. చెప్పు తెగుద్ది వేద్దామని. ఏంటండి తినేటప్పుడు కూడా అలా తిడతారు? వాళ్ళు తినేటప్పుడే కదే నాకు దొరికేది, ఇంకెప్పుడు తిట్టాలి? అది సరే గాని మనం ఊరెళ్తున్నాం, రెడీ అవ్వండి. ఏ ఊరు నాన్నగారు? అమెరికానా ఆస్ట్రేలియానా? అదే అలాంటివి కాకుండా ఏదో చిన్న ఊరు వెళ్దామని. చిన్న ఊరు కాదు, పెద్ద ఊరే. తిరుమల వెళ్తున్నాం. ఓహో, తిరుమల నా వెళ్తాం. ఓకే. ఇప్పుడు ఇంత సడన్ గా ఏంటండి? సడన్ గా ఏముంది, పంటలు వచ్చాక మనం వెళ్ళాలి కదా. ఈసారి కొంచెం పంటలు కూడా బాగా పండాయి కదా, అందుకు. నాన్నగారు, ఇంతకీ మనం వెళ్ళేది కారులోనా బస్సులోనా? అయినా నువ్వేంటనియా, ట్రైన్ ఎప్పుడో 7 గంటలకి, అది ముందే 4 గంటల ముందు తీసుకొచ్చేహో. జీవితంలో ఎప్పుడు ముందు చూపు ఉండాలిరా. ఇది ముందు చూపులా లేదు నాన్నగారు, మంద చూపులా ఉంది. ఏంట్రా? ఏం లేదు నాన్న, రైల్వే స్టేషన్ చాలా ప్రశాంతంగా ఉంది చూడండి. ఆ ముసలోళ్ళు గురకలు, పాన్ పరాకులు, గుమ్మగుమ్మలు, మరుగుదొడ్డి దృశ్యాలు. అబ్బో, అప్పుడప్పుడు అడ్వర్టైజ్మెంట్లు అనగానే భగవంతునికి భక్తునికి అంటూ వినపడుతుంది. ఏంట్రా వెటకారమా? టీ కాపీ కాపీ టీ కాపీ 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 ఆపే. అన్నయ్య, వేడి వేడిగో కాఫీ తాగుదామా? ఎందుకు? ఈ రైల్వే స్టేషన్లో అమ్మే వాళ్ళ దగ్గర అస్సలు తాకూడదు. వీళ్ళు వాడి పడేసిన టీ కప్పులన్నీ చెత్తబుట్టలో నుంచి ఏరుకుని 4-5 రోజుల కాఫీ అలా ఫ్లాస్క్లో వేసుకుని అమ్ముకుంటూ ఉంటారా. చిచ్చి. దయచేసి వినండి. రైలు నెంబర్ 1, 2, 4, 5. భగవంతునికి భక్తునికి ట్రైన్ వస్తున్నట్టుందిరా, రెడీగా ఉండండి. బాబాయ్ బాబాయ్, ఇటు సైడ్ ఇటు సైడ్, ఇటు ఇటు. దేర్ 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 బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్. దేర్ 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 బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్. ఇటు మాలి, ఇటు వెనకమాల వెనకమాల. దొరికాడు. ఏంటన్నగారు? దొరికాడు. ఏయ్ నా కొడుకుని. రే వెదవల్లారా, ఎప్పుడు ఆ ఫోన్లేనా? ఇలాంటి రైలు ప్రయాణాలు అందమైన జ్ఞాపకాలు రా, అనుభవించండి. అంత అందంగా ఉంటే మేము చూడలేములే, నువ్వు చూడన్నయ్యా. చెప్పు తెగుద్ది యాదవ్వని. వద్దులే వద్దులే. ఏంటండి, తిరుపతిగా ప్రయాణం? కాదండి, వెళ్తూ వెళ్తూ నేను నా భార్య ట్రైన్లోంచి దూకేద్దామని టికెట్ తీసుకొచ్చాం. ఇదేంటమ్మా, నేనేం మాట్లాడాను? మీ ఆయన అలా మాట్లాడుతున్నాడు. ఆయనకి కొంచెం కోపం ఎక్కువేలేండి. చెప్పు, కోపం ఎక్కువ, సంపాదన తక్కువ, ఊరికే నన్ను తిడుతూ ఉంటారు, నిద్రపోయే పందిలా గురక పెడతాడు. చెప్పు అన్నీ చెప్పు. అయ్యో, మిమ్మల్ని పంది అని నలుగురిలో ఎలా చెప్తానండి? అంటే మనసులో అనుకున్నావా? ఏంటండి ఆ మాటలు? భార్యతో అలానే మాట్లాడేది. అయితే ఒక పని చేయండి, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో చెప్పండి, అప్పుడు వచ్చి మీ దగ్గర నేను భార్యతో ఎలా మాట్లాడాలో అని కోచింగ్ తీసుకుంటాను, సరేనా? దోల, నాన్నకు దోల ఎక్కువ. అవునవును. దేవుడా, ఏంటన్నా సైలెంట్ అయిపోయారు? ఈ రైలు ప్రయాణం మనకి అందమైన అనుభవం కదా, కాసేపు కబుర్లు చెప్పుకుందాం. వీపు విమానం మోత మోగుద్ది ఎద్దవ్వని, నోరు మూసుకుని పడుకోండి.
రే బుజ్జి లేవరా, ఏంటమ్మా? ఒక్కసారి లేవరా. బుజ్జి ఒకసారి అలా చూడరా. అయ్యో,